నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను రాజేంద్ర. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఉన్న ప్రధాన వార్తను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికలో చూసుకుంటే తెలంగాణ ఈనాడుకి సంబంధించి బ్యాన్ రెడ్డంగా విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అభ్యర్థులకు సంబంధించి ఇటు విపక్షాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తను ప్రచురించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే ఉంటున్నారు. ఈసారి ఈ తెలుగు వ్యక్తి నిలబెట్టారు. అయితే దీనికి సంబంధించి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలంటూ కూడా నిన్న ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్తను ప్రచురించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి, ఉపరాష్ట్రపతిగా ఆయన్ని గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు విపక్షాలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే విపక్షాలు ప్రకటించిన అభ్యర్థి తెలుగు వ్యక్తిని ప్రకటించడం, దీనికి సంబంధించి కాంగ్రెస్ అన్ని ప్రతిపక్ష కూటములన్నీ ఏకం చేసే దిశగా కూడా పనిచేస్తుంది. రైట్. మరోవైపు అటు ఎన్డీఏ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సంబంధించిన వార్తను కూడా రైట్ కార్నర్లో ప్రచురించారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నిన్న పార్లమెంట్లో బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను సన్మానించి అభ్యర్థులను కూడా ఎంపీలందరికీ పరిచయం చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే, నేడు పార్లమెంట్లో బిల్లు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. ఈరోజు పార్లమెంట్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే అందులో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి కల్పించే బిల్లును కూడా ఉన్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ బిల్లును కూడా ప్రవేశపెడతారా అనేది ఉంది. మరోపక్క కొన్ని కీలక బిల్లులను కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. మరో వార్తను చూసుకుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి. తెలంగాణ హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్కి సంబంధించి ఆ కమిషన్ని రద్దు చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వాన్ని అబాసు పాలు చేద్దామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫేక్ కమిషన్ వేసిందంటూ కూడా వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ ఉంది. దీనికి సంబంధించి వార్తను ప్రచురించారు. మరో వార్త చూసుకుంటే తీరం నష్టం మిగిల్చారు. చెరువులు పొంగి పొలాల్లోకి ఇసుక మేటలు. ఏటూరు నాగారంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం, బలహీనపడిన వాయుగుండం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో రైతు తన 8 ఎకరాల పొలంలో ఇసుక మేట వేయడం, భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కూర్చుని బోరును వెలిపిస్తున్న ఆ దృశ్యానికి సంబంధించి ఫోటో ప్రచురించి ఆ వార్తను ప్రచురించారు. ఇవి ఈనాడుకు సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశానికి సంబంధించి బ్యాన్ రెడ్డంగా ప్రశ్నించారు. తెలుగువాడిని గెలిపించుకుందాం, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒకతాటిపైకి వచ్చి ఓటు వేద్దాం. 2 రాష్ట్రాలు 60 ఓట్లు ఆయనకే పడాలి. పార్టీలు వేరేనా, నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా సేవలందించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తా. ఆయన నమ్మకం చూస్తాడో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రయత్నిస్తా. సుప్రీం తేల్చుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి తెలుగువారుగా ఎన్నుకోవడం, తెలుగు అభ్యర్థిని ఎన్నుకోవడం మన గర్వకారణం. తెలుగువారిని మనం గెలిపించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన ఉద్ఘాటించారు. ఇటు ఏపీ అటు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా ఆయన రిక్వెస్ట్ చేసి పర్సనల్గా కూడా నేను రిక్వెస్ట్ చేస్తానని కూడా తెలిపారు. మొత్తంగా ఏపీ తెలంగాణలో 60 ఓట్లు ఆయనకే పడే విధంగా కృషి చేయాలంటూ కూడా ఆయన తెలిపారు. ఇంకా ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేయాలని కూడా చెప్తున్నారు. ఇంకా మరో వార్త కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల్లో
ఒక బిల్లు ఉంది. అయితే సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుటే, 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి ఉన్నట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మంత్రులకు వర్తింపు, 5 ఏళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసులో రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న అమిత్ షా, అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర, ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు. ఇదే అంశానికి సంబంధించి బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యాఖ్యలు కూడా చేసింది. ఇవి కేవలం విపక్షాలని కోల్చడం కోసమే ప్రవేశపెడుతున్న కుట్రంటూ కూడా అయితే కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. ఇందులో మరో వార్తను చూసుకుంటే ఇక ప్రధానంగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. యూరియాకి సంబంధించి యూరియా అందక రైతులందరూ క్యూలో బారులు తీరారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. యూరియా వరిమయ, రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత, పత్తి మొక్కజొన్న సాగు నుంచి మళ్లుతున్న రైతులు, యంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర, శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలు సులభం, సన్నాలకు బోనస్ ఇవ్వడంతోనే పెరిగిన ఆసక్తి, వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం, ఎరువుల నిల్వ చేసుకోవడము కొరతకు కారణం, జోరు వాన్లోనూ యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నిన్న రైతులు కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళన కూడా నిర్వహించారు. తమకు కావాల్సినంతగా యూరియా అందడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్కన వర్షాలు వచ్చి తర్వాత ఏదైతే యూరియా అందక పంటలు నష్టపోతున్నాం అంటూ కూడా ఆందోళన చేపట్టారు. తెలంగాణపై మరోపక్క తెలంగాణకు సంబంధించి కేంద్రం సరిపడా యూరియా నిల్వలు కేటాయింపులు ఉన్నా సరే యూరియాను పంపించట్లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది మోడీ సర్కార్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నమాట. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు దీనికి సంబంధించి నిరసన కూడా చేపట్టారు. ఇక ఆ ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు కూడా లభించిందని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే యూరియాకి సంబంధించి ఈరోజు మరి కీలక నిర్ణయం అయినా తీసుకునే అవకాశం కూడా కనిపించే ఛాన్స్ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటా రావట్లేదు. 8 మెట్రిక్ టన్నులకు సంబంధించి 5 మెట్రిక్ టన్నులు వచ్చింది, ఇంకా 3 మెట్రిక్ టన్నులు ఇంకా రావాల్సిన పెండింగ్ ఉంది. అందువలనే యూరియా సరిపోవట్లేదంటూ కూడా చెప్తున్నారు. రైట్, ఇక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఆంధ్రాలో పోలవరం చూడలేని కేంద్రం, కాంగ్రెస్ పనితనం 2 నెలల్లోనే ఖతం అంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. అయితే మేడిగడ్డ వాడాల్సిందే, తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం, రేపటి కోసమైనా రిపేర్ చేయాలి. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వరదాయిని, దానితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం విలువైన సంపదను పడవ పెడుతున్నారు. కేసీఆర్పై కోపంతో రైతులను ఇబ్బంది పెడతారా? ఈ తీరు భస్మాసుర హస్తమయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక విశ్లేషకుడు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్న మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పోలవరానికి సంబంధించి పోలవరానికి కావాలనే రాజకీయ కక్షలో భాగంగానే పోలవరాన్ని ఎండబెడుతున్నారంటూ కూడా తెలుపుతున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ప్రచురించారు. కాళేశ్వరం జల వ్యవస్థ అందుబాటులో ఉంది, బాహుబలి మోటార్లు పంపులు రెడీగా ఉన్నాయి. మరోవైపు రైతాంగం గోసపడుతుంది, వరద జలాలు దిగువకు పోతున్నాయి. అయినా నీటిని ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. 2 ఏళ్ల క్రితం గోదావరి జలాలతో కలకలాడిన కొండపోచమ్మ సాగర్ ప్రస్తుతం ఇలా బోసిపోయి కనిపిస్తుందంటూ కూడా అక్కడ ఒక ఫోటోను మనం చూడొచ్చు. కొండపోచమ్మ సాగర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్న తుప్పలు మొక్కలతో ఉన్న ఫోటోను కూడా ప్రచురించారు. ఇది అంశానికి సంబంధించి వార్తను ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే యూరియా కొరతకు సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా రైతులందరూ రోడ్లపైకి వచ్చి ఒక పక్క యూరియా పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు, మరోపక్క రైతులు ఆందోళన కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. యూరియా కొరత రాష్ట్రాన్ని వణికిస్తుంది, రైతులను రోడ్డుపాలు చేస్తుంది. వానలోనూ రైతులు బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా నిన్న బీఆర్ఎస్ కొన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకోవట్లేదు, రైతులకి కావాల్సిన మినిమం యూరియాను కూడా అందించడంలో విఫలమైందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఇక మరో వార్తను చూసుకుంటే మొన్న ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో కరెంట్ షాక్తో 5 మృతి చెందిన తర్వాత ప్రధానంగా వీధుల్లో ఉన్న కేబుల్స్ కానీ లేకపోతే కరెంటు తీగలకు సంబంధించి కానీ నిన్న కోర్టు టీజీఎస్పీడీసీఎల్కి ఇచ్చిన వ్యాఖ్యలు, అదేవిధంగా అది కొంచెం హైలైట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. మరోపక్క రేవంత్ సర్కార్
వైరాంగం, కరెంటు తీగలను సరిచేయలేక కేబుళ్ళు కట్ చేస్తున్నారంటూ ఎవరైతే కేబుల్ ఆపరేటర్లు అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించి కానీ కేబుల్కి సంబంధించి కానీ వీళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్టి ఆదేశాలతోనే రెచ్చిపోయిన కరెంటు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ కేబుల్లు కత్తిరించారు. నగరంలో నిలిచిన ఇంటర్నెట్, డిష్ సేవలు కూడా కనెక్షన్ల కత్తిరింపులపై 1,00,000కు పైగా ఫిర్యాదులు అందినట్లు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వెల్లడించారు. ఇక నష్టం అంచనా వేయలేం అంటూ కూడా తెలుపుతున్నారు. రైట్, ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో ప్రధాన వార్తాపత్రికల్లోని అంశాలను కూడా ఒకసారి ప్రస్తావిస్తే ఏపీలో ముందుగా ఈనాడు చూసుకుంటే ఈనాడులో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానానికి సంబంధించి P4 కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను ప్రచురించారు. మనసున్న వారి కోసమే P4 అమలు 3 నెలలకు ఒకసారి ముగింపు చేస్తాం. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి పథకాలు P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తోనే P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ముందుకు వెళ్ళాలంటూ 2047 కల్లా ఆ రాష్ట్రం పరిస్థితి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామంటూ కూడా చంద్రబాబు తెలుపుతున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. మరో పక్కన ఏదైతే ఇంకో వార్తను చూసుకుంటే నేరం చేస్తే ప్రధానికైన ఉద్వాసన, నేడు పార్లమెంట్లో బిల్లు, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. ఈ వార్త మాత్రం చాలా హైలైట్ అయింది. అన్ని పేపర్లో చూసుకుంటే ఆ బిల్లుకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఈరోజు చూడాలి. ఈరోజు అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ వార్తను ప్రచురించారు. తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయిన వరుసగా 30 రోజుల పాటు నిర్బంధాలు ఉంటే ప్రధానమంత్రికైనా కేంద్ర మంత్రిపైన పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక తీవ్ర నేరారోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించారు. కనీసం 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి 4 రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. వారంతటా వారు రాజీనామా చేయలేకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవని బిల్లు ముసాయిదా పేర్కొంటుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలా వాళ్ళకి సంబంధించి అరెస్ట్ అయినా సరే రాజీనామా చేయలేదు, జైలు నుంచి నడిపించారు. ఇంకా ఇలా చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది అరెస్ట్ అయినా సరే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జైలు నుంచే నడిపించి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే వ్యవహరించారు. అయితే దీనికి సంబంధించి ఒక కీలక బిల్లుని ప్రవేశపెట్టినారు. అయితే బిల్లులో విధి విధానాలు ఈరోజు తెలియాలి. అయితే దీన్ని పూర్తిగా ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలు గొంతు నొక్కడం కోసమే, లేకపోతే ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేయడమే, ఏదైతే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళని టార్గెట్ చేయడం కోసమే బిల్లుని తీసుకొస్తున్నారంటూ కూడా చూడాలి. అది ఎంతవరకు విధి విధానాలు ఎటువంటి అంశాలను ప్రస్తావించారు. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో P4కు సంబంధించిన వార్తనే బ్యాన్ ఐటెంగా ప్రశ్నించారు. మనసుంటే సాధ్యమే, పేదరికంపై P4 అస్త్రం, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఇది మానవ దృక్పథంలో చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి. నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి. ఇక 15 లక్షల బంగారు కుటుంబాలు టార్గెట్. నేను 250 కుటుంబాలను తీసుకున్న ఆదాయం. మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం. ఆడబిడ్డలు బయటకు వస్తే ఆర్థిక విప్లవమే. అందుకే ఉచిత బస్సు పథకం. P4 కార్యక్రమంలో, ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. కొంతమంది ఎవరికైతే పాసిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ దత్తత తీసుకుని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రయత్నించాలంటూ కూడా P4లో ప్రస్తావించారు. ఇక మరో వార్తను చూసుకుంటే సునీత దంపతులపై కేసు కొట్టివేత. సిబిఐ అధికారి రామ్ సింగ్కు సుప్రీంలో ఊరట. చట్టాన్ని దుర్వినియోగపరచడానికి కేసు అంటూ ఆగ్రహం. వివాక్య కేసులో నిందితుల కస్టోడియల్ విచారణ, బెయిల్ రద్దుపై మీ అభిప్రాయం తెలపండి. తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పండి. సిబిఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలు ఆడారు అంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. ఆ డ్రామాలకు స్వస్తి చెప్తామన్న ధర్మాసనం కూడా సమాధానం ఇచ్చింది. వివేక హత్యకు సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. రెడీ, ఇంక ఇదే వార్త ఉంది. అయితే ఈరోజు కేంద్రం బిల్లుకి సంబంధించి కూడా వార్తను ప్రచురించారు. రైట్, సాక్షి
సాక్షి చూసుకుంటే సాక్షిలో పింఛన్ల కకావికలం, కొత్తగా ఇవ్వకపోగా ఉన్న ఏరివేత, ఏడాదిలో 4.5 లక్షల పెన్షన్లు అవుట్. ఏపీలో పెన్షన్లు ఏరివేతకు సంబంధించిన వార్తను సాక్షిలో బ్యానర్ ప్రచురించారు. 2024 ఎన్నికల ముందు నాటికి పెన్షన్లు 66.34 లక్షలు, 2025 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం 62.19 లక్షలే. పండుటాకులకు దిక్కుతోచని దురవస్థ, దివ్యాంగులను దయతలిచిన సర్కార్, ఎడాపెడా కత్తిర, వైకల్యం శాతం కుదింపు. సెప్టెంబర్ 1 నుంచి నిలిపిస్తున్నట్లు ప్రతి జిల్లాలోనే వేల మందికి నోటీసులు. 10 ఏళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటూ తాకీదులు, నివ్వెరపోతున్న లబ్ధిదారులు, ఎన్నళ్ళ ఆ డబ్బులే జీవనాధారం, ఇక మేము జీవించేది ఎలాదా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లడిల్ల ఆత్మహత్యలు, పలుచోట్ల నిరసనలకు దిగిన దివ్యాంగులు. గత ప్రభుత్వంలో ఇంటింటికి పారదర్శకంగా టంచన్గా అందించిన వాటిని కూడా కట్ చేస్తున్నారంటూ ఏదైతే ఏపీలో ఆ పెన్షన్ల ఏరివేతకు సంబంధించి ఆ జరుగుతున్న అంశం సాక్షిలో ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొన్ని ఎడాపెడా పెన్షన్లు ఇచ్చేసారంటూ కూడా మళ్ళీ ఏదైతే దివ్యాంగుల పెన్షన్లు కానీ లేకపోతే వయోవృద్ధుల పెన్షన్లు కానీ రీసర్వే చేస్తున్నారు, దానికి సంబంధించి కొంతమందికి నోటీసులు వచ్చిన నేపథ్యంలోనే ఆ వార్తను ప్రచురించారు. రైట్, మరో వార్తను చూసుకుంటే డిఆర్సీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. వార్తను కూడా ప్రచురించారు. మరోపక్క చూసుకుంటే లెఫ్ట్ కార్నర్లో ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి. విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. నేడు నామినేషన్ల దాఖరణ, 9న ఎన్నికలు. ఇంక ఎన్డీఏ అభ్యర్థికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ప్రచురించారు. అయితే ఇక్కడ ఒక పర్సంటేజ్ కూడా ప్రచురించారు. మొత్తంగా ఎన్డీఏ కూటమి సభ్యులు 422 మంది, గెలవాల్సిన ఓట్ల సంఖ్య 394. ఇక ఇండియా కూటమి సభ్యులు 339 మంది. ఎవరికి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు సాక్షిలో. రైట్, ఇది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.